మన అబ్బాయి గోపర కళ్యాణం అండి. మన అబ్బాయి కళ్యాణం. కూర్చున్నా ఎర్రున్నా ఎవరన్నారండి? సరేలే. ఏంటి ముళ్ళపడేనా గొప్ప షాహిగా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అయితే గంగపాటి శాస్త్రి గారి ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయి శాస్త్రి బాబా మీకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక అమ్మాయిని మా అబ్బాయి ఇచ్చి వివాహం చేయలేదా అన్న. ఏమన్నారండి? ఏకాంతిగా చూశాడు. నాకానికి ఇస్తాగా అసలు బాగుంది అన్ని. అయ్యో అబ్బాయి కళ్యాణం మానుకున్నాను. ఏమండి మీరెంత పిచ్చివారండి? వారికి ఎక్కడ ఉంటుంది తమ్ముడు? వారికి ఉన్నాయే బండి కట్టాడు. ఒక ఎద్దు శ్రీరామ రామం బండి కట్టారు కృష్ణయ్య గారు. అందమైన బావా మీ చెల్లె లింగమ్మ గారు మంచిగా వచ్చాను బావా. అంతా ఉగాది కొట్టడానికి మరి కొత్త కూడా తీసి పెడుతున్నాను. మీ చూసావా ఆ గట్టెం పక్కన బండి చూశాడు కాకానికి ఇస్తే. ఏదో చెరగడ దుంపల బండి లాగుందిరా. బొమ్మలు అనుకుంటానండి. బండిలో ఉన్న వాడు ఎవడో పట్టుకోడండి. వాడు సీవిపోయిన చొక్కా సీవిపోయిన పంచ వాడు మీ బావ. వాడి అంటామే నువ్వు అక్కడిగా పుట్టి పెద్దల కులానికి పెద్ద కాదురా. ఆయనే మా బావ. మీ బావ ఆయన ఆయన ఎవరు మా జీవిత ఆడుతున్నాడు బావ. ఏం బావా ఎవరి విశేషం? విశేషం ఏముందండి? అలాగే బావ. అక్కడే వస్తున్నావా? లేదు బావా. అక్కడ బాగా పండుతున్నాయా? ఒకటి చెప్పరే బావా. చెప్పు మరి. లేదు బావా, నేను మీ చెల్లె లింగమ్మ ఇద్దరం కలిసే వచ్చామండి. మా చెల్లెలు నాకు ఎంత ప్రేమ. అదికేం బావా వస్తుంది, బండి దిగి వస్తుంది. మేము ఇసుమ వేసుకురమ్మా. ఎంకమ్మా ఏం చేస్తావు? గోళ ఏంటి అవుతుంది? ఎందుకు బయట ఏం చేస్తావులే? మిరగాయలు ఉన్నావు చెప్పు. బాగానే ఉంది మా ఎవరు మిరగాయలు అయిపోయి మాకు కష్టాలు వచ్చాయి. బావగారు చెల్లెలు పెట్టించాడు. హస్తపాదాలు శుద్ధి పడుతుంది ఎంకమ్మ. మేడ మీద చూసిన కొల్లారంగమ్మ ఎవరు వరండాలు మాట్లాడుతున్నట్టుంది. బంధువులు 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 అంటే రంగమ్మకి ఎంతో ప్రేమ. చుట్టాలంటే మహాప్రేమ. వాళ్ళు వస్తే పోరని. అన్నయ్య రంగమ్మ ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడేనమ్మా. అందరు బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. అక్కడే వచ్చావు అన్నయ్య? లేదమ్మా. అందరూ బాగా పడుతున్నాయా? పండి సచ్చినీలే. ఉపయోగం ఏముంది? ఆ కాలం వస్తుందని పంపిస్తే, నీళ్లు పెట్టమని పంపిస్తే కాలం కష్టం మీద వండుకుంటే నీళ్లు వస్తాయా? అవును, కాలువరాన్ని నీకు ఎక్కడ పడుకుంటేవి? కాలువలో నడుగులేదు పెడతావి. అందరు తడుపుకున్నారు తెలివిగల వాళ్ళు. సగం తడిసింది సగం ఆగింది. ఏం బావా అన్నయ్య అందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. పక్కనే వచ్చావు అన్నయ్య? నేను మీ ఆడబిడ్డ ఎంకమ్మ దగ్గర కలిసి వచ్చామమ్మా. ఎంకమ్మా ఎక్కడుంది మా ఎంకమ్మ? కాళ్ళు మొక్క వస్తుందమ్మా. ఊరికమ్మ 3 ఏళ్ళు నేను తలకు పోసుకున్నావు. ఊరుకోమంటే ఇంకోవద్దు. ఏంటి తల్లో పేరు అప్పు కదిలిస్తే ఆగట్లేదా? ఉండే
రోజు మా గృహంలో తలంటే స్నానం చేద్దాం. నెల రోజులు మీ ఊరు వెళ్ళే పని. అసలు 2 నెలల దాకా అసలు ఈ ఆడపాల నుంచి పోయే పనే లేదు. అన్నమైతే బ్రహ్మాండం పెడతారు, ఇబ్బంది లేదు. ఇబ్బంది అవసరం అయితే జీడిపప్పు కంపెనీలో పోవచ్చు. ఎంకమ్మా మాట నిజమేనే? ఏ మాట అమ్మా? నీకు 7 కుమారులు జన్మించారటగా. ఏం చెప్పమంట అమ్మాయా? గబా 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 7. అమ్మాయి నేను కూడా ఒక మాట అన్నానే. ఏమిటో? నీకు కూడా ఒక అమ్మాయి పుట్టిందంటగా? ఒక్కగానే ఒక అమ్మాయి జన్మించింది. ఏ పేరు పెట్టారు? శ్రీలక్ష్మి తిరుపతి మన పేరు పెట్టారు బ్రాహ్మణులు. అబ్బా వీడు ఇంత చక్కగా ఉంది. అమ్మాయి ఎట్లా ఉండొచ్చు? చూస్తావు మా అమ్మాయిని? ఎవరు అమ్మాయి? ఆ బాణాల సుజాత అనుకుంటున్నావా? సుజాత చిన్న కూతురు కావ్య అనుకుంటానే పక్కన. బాణాల అమ్మాయా? చాలా కాడొచ్చి పండుకున్నామా చీకట్లో. కజ్జవుతున్నారు అనుకుంటున్నా, నిద్రపోతానే ఉంది. అమ్మాయిని నువ్వు రావా? అవునా? తల్లి ఎందుకమ్మా దుప్పటి తెచ్చుకొని పండుకున్నాడా? మా పల్లి నుంచి వచ్చిన నా తల్లి నువ్వు. తమ్ముడు మనకదంటే చుట్టుపక్కల గ్రామాల వారందరికీ అభిమానం. అవునులే. గుంటూరు నుండి రాలే మా శేషరత్నం మా చెల్లెలు. ఒక్క వచ్చింది అనుకున్నావా? ఆయన ఏమన్నా 10 మందిని తెచ్చింది మళ్ళీ వాళ్ళ ఛార్జీలు దండగా. అదేం కాదు, అమ్మ కథ వినడం ఎంతో పుణ్యదాయకమని వెంట వచ్చిన వారికి తెలుసు. అసలు ఆయన ఏమో వెర్రి పోయి పడుకున్నాడు కళ్యాణ మండపంలో పోయి. మా బావగారు లేచారు, ఆయన ఇంటూనే ఉంటాడు. 10 సార్లు 20 సార్లు విన్నాడు కదా. అవును. ఏమిటో మీకు చక్కని భోజనం తయారు చేస్తాను. తొందరగా చేయమ్మా, ఆకలి అవుతుందావు. చాలా వెంకటేశ్వర బాబు కూడా రెడీలో ఉన్నాడు. భోజనం తయారు చేస్తున్నా ఎంకమ్మ. ఎలాంటి భోజనం తమ్ముడు? ఏముంది అయిపోయా అట్లుండాలా, తొందరపడాలి కానీ మనిషి. బాగా రాకొచ్చారు. ఏమిటి విశేషం? ఏదో పని మీద వచ్చినట్టుంది బావా. పనే ఉందండి. మా అబ్బాయి గోపారావుకి సిగ్గుపడబాకండి, సిగ్గుపడబాక, భయపడబాక. అసలు ఇప్పుడే బావగారు అబ్బాయికి పెళ్లి కావాలంటే నువ్వు సిగ్గుపడద్దు. అక్కడనే బావగారు ఏం లేదండి, మా అబ్బాయి గోపారావుకి అక్కడనే ఎక్కడే ఎక్కడా అక్కడనే అడిగాడు. నీ నాశనం నీకు రానని నేను అడుగుతాను. నేలకు పోయి ఎట్లున్నాడు నాశనం ఇంటికి రాను. ఇదిగో ఇంట్లో కొడితే కొట్టావు కానీ బజార్లో కొట్టబాకపోయా నీ అక్కమ్మ. ఇంట్లో కొట్టావు కానీ బజార్లో కొట్టబాకపోయా పోతుంది. లాంటి సెలవు కూతురు ఆగం చేసి సరస్వతి నీ శతం కూడింది. వారిద్దరు చక్కని వారు. మా చెల్లెళ్ళనే చేస్తున్నాడు. ఏ అభ్యంతరం ఏడన్నా ఒకలా చేసుకుంటారు ఇద్దరు. రాకొచ్చారు. ఏమిటి విశేషం బావా? విశేషం ఏముందండి, ఇద్దరు వచ్చారండి పని కట్టుకుని. కొంచెం పని నుండి వచ్చాం బావగారు. అడగలేదా? ఎక్కడే అడిగేది నాశనం నీకు రాను. బావా ఏమిటి బావా మగవాటి పడుతున్నారు? ఏం కావాలి? మీరు ఏది కావాలన్నా ఇచ్చి పంపిస్తాను. మా అబ్బాయి గోపారావుకి కళ్యాణం చేద్దామని వచ్చాను బావగారు. నాకు అర్థమైపోయింది. మీ అబ్బాయి కళ్యాణం చేయాలి, గోపాయి కళ్యాణం.
ధనం ధనం కావలసి వచ్చి ఉంటారు. విజయవాడ మీ అబ్బాయి పెళ్లి కుదిరినట్టు మా అబ్బాయి కూడా ఇక్కడ కుదురుతుందిలే. అన్నిటికీ దేవుడే ఉంటాడు. ధనమా? వెంకటేశ్వర కొడుకు పెళ్లి అలా అయింది అనుకున్నారు. బ్యాసుగుట్లో ఉంటే కాదు, అది కరెక్టే. అదేం కాదు, అమ్మో భగవంతుడు రాసి ఉంటాడు. 90 మంది జరగొచ్చేవాళ్ళు ఉన్నారు బ్యాసుగుట్లో. బ్రాహ్మణుడి గొడవ దొరికింది ఆ అబ్బా వాళ్ళకి వెంకటేశ్వరరావు. ఏంటండి వచ్చారు, ఏమిటి విశేషం? విశేషం ఏం లేదండి. డబ్బుకి ధనం కావాలా? మాకెందుకున్నాయా? ఏ పక్కన పట్టిన రోజులే ఉంది. నాకు తెలియకుండా ఇప్పుడు సంపాదించారు ఇంకమ్మా. మేము ఎప్పుడు సంపాదించాం? అయ్యో సంపాదించుకున్నాయి. ఏమిటో పందికొక్కులండి మట్టి రాసులు మా ఇంట్లో ఎత్తిపోతుంటే ఎక్కువైపోయినాయి. ఎన్ని కట్టుండయి నాశనాలు ఇంటికి రాని ఏం తెలియదు. ఇల్లు పరిశుభ్రంగా అయితే లక్ష్మి ఉండదు కదా ఇంట్లో. ఇల్లు దేవుడికి అది పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మి ఇంట్లోకి వచ్చేది. అబ్బా ఇంట్లోకి రాకపోయినా బూజు పడితే వచ్చింది. నాకు దరిద్రం వస్తుంది. ఏంటి బాబు నాకు అర్థం కాలేదు మీరు వచ్చిన విషయం. ఏం లేదండి, ఒక్కిటికి పోయే 3 ఏళ్ళు అవుతుంది. బాబు గారు, మా అబ్బాయి గోపారావుకి మీ అమ్మాయి లక్ష్మీ తిరుగుతుంది. ఇంకా అడగలేదా? ఆగవే నువ్వు. అయ్యింది నేను అడుగుతాను. అన్నయ్య మా పక్కింటి అన్నయ్య బాణవాడు వెళ్ళేవారు. ఇది లలితబాబు చెప్తే నేను అడుగుతున్నా అంతే. నాకు మాత్రం ఏం తెలుసు. ఏంటి బాబా విశేషం? ఏం లేదండి, మా అబ్బాయి గోపారావుకి మీ అమ్మ లక్ష్మీ తరఫు సంబంధించి కళ్యాణం చేస్తున్నామని అడుగుదామని మీ పిల్లలు తీసుకొస్తే నేను వచ్చాను. మీ అమ్మాయి తిరుగుతుంది, మా అబ్బాయికి ఇవ్వాలి అడిగిన మా ఆయన పోయాడమ్మో, నేనేం చేసేదయ్యో. ఓ లక్ష్మమ్మ, నువ్వు ఎవరున్నావు నాయన? మా ఆయన పోయాడయ్యా ఊరికనే. ఎంగరామో, ఓ సత్యబాబు, ఎప్పుడు డబ్బులు ఇచ్చే పని కథలేకపోతే ఎట్లయినా ఎవరున్నారు అసలు మీరు? అసలు మా ఆయన ఊరికనే పోయాడు. ఏం చేసేది? బతికారా మీరు? బతికారండి. చూడు, అనవసరంగా ఏడ్చాను కదా. ఏంది అనవసరంగా వేసావా? చచ్చిపోయామనుకునే ఏడ్చానండి. నువ్వెంత ప్రతివే నా తల్లి, నాకు తెలిసే భారీ వంటి నువ్వేనే కనపట్టలేదు. మరి ఒకటా అవునులే. చూడు, మీ అన్నయ్య ఏమన్నాడు తెలుసా? మనకి తింటానికి తిండి లేదట. తినటానికి తిండి లేదా? తినటానికి తిండి ఉంటే ఆడిపోతుంది. చూడు, ఉంటానికి రోజు ఉంటున్నాడు. వెళదారు, అసలు మనకి ఎందుకు ఈ సంబంధం? వెళదాం. ఇందాక మా అన్నయ్యని మీరు అడిగి వచ్చారు కదా. అవునే, నేను కూడా ఒక మాట అడిగి వస్తా. ఏమిటి? మీరు అందరూ ఒక బండి కడతా ఉండండి. సరే కట్టండి కట్టండి. చూడు, ఏంటండి మీ అన్నయ్య అనరాని మాటలన్నాడు. అయితేనండి, నేను మన బండి కట్టేటప్పటికి వచ్చావా? సరే సరే, లేకపోతే అట్లా పట్టించుకోబాకండి. మీకేమి సిగ్గా శర్మ అట్ట అంటారు ఏంటి? అది నిజమే. లేదు, నువ్వు చెప్పినట్టు నేను వినాలి కదా. సంసారం ఏడుంది మనకి, అంతే కదా. బండి కడతా ఉండండి. అంతలో కడతాని. చూడు, పొద్దు నుంచి బండి తోలి తోలి ఆగలవుతుంది. కాళ్ళు మెలికి కాచి పెట్టవే నాకు కూడా. ఏంటండి నువ్వు తినేది పండు బెండు నువ్వు తింటున్నావుగా, నాకు కూడా ఖర్చు పెట్టాలి. మరి దాని గురించి ఏంది బాధపడతావు? ప్రేమ అడిగినట్టు నిజమే, ప్రేమంతా నీదేనే. దానికి బాధపడతావు నువ్వు. భర్తకి భార్యమైన భర్తకి ఎంత ప్రేమ ఉంటుంది, నీకు అంత మాట్లాడు. అంతే. ఇదేంటే? ఏంటండి ఇందులో పండేది? తినేసానండి. నా ప్రతిభ తినేసావా? మరి నా గతి ఏంటే? రెండు రోజులు తొక్కలేక కొత్త
రోజు తినేది తొక్కలా అని జనానికి కూడా చెప్పాలి. ఇంట్లో పెట్టింది సారక నువ్వు పళ్ళు తింటేనే తొక్కలు తింటేనే అది అట్లా నువ్వు పళ్ళు తింటే కూడా మాట్లాడుకుంటున్నారు. మా పక్కింటి ఎవరో లేనయా వాళ్ళది దారోళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎవరు వాళ్ళు బాణాళ్ళు పెళ్లిళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చారు? నమస్తే అన్నయ్య. భగవంతుడికి నిన్నిచ్చే సర్వనాశనం అయిపోయాను. నీ ఆయన నా బిడ్డ లక్ష్మీ తిరుగుతుడు అడుగుతున్నాడు. ఇది న్యాయంగా ఉందంటమ్మా? అడిగాడా అన్నయ్య? అడుగు నేను ఇవ్వను. అన్నయ్య ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు కాదంటే చుట్టుపక్కల గ్రామాల్లో మాకేమైనా ప్రేమిస్తున్నారా అన్నయ్య? అన్నయ్య 7 మందికి కళ్యాణాలు అవుతున్నాయా? చెల్లెలు కాదంటే వెంకమ్మ, నీ మాటని నా బిడ్డను నీ గృహంలో ఇస్తే నిలబెట్టి భోంచేస్తాను. అన్నయ్య నీ సూడు పిల్లలు నిలుచుకుని భోజనం జీవిస్తున్నా. అన్నయ్య నా బిడ్డను మాత్రమే కాదంటే వద్దమ్మా. వచ్చిన వారు భోజనం చేసి అన్నయ్య ఏమ్మా? అయితే ఇప్పుడే వెళ్తున్నాను. ఎక్కడికి? ప్రతి ఒక్క ఆడపిల్లకి పుట్టింట్లో స్వతంత్రం ఉంటుంది. వెంకమ్మ, ఇప్పుడే మన గ్రామంలోకి వెళ్తాను. వెళ్ళి కాపుల్ని కళాలని చిన్నల్ని పెద్దల్ని లలిత బాబుని సత్యం బాబుని వెంకటరామ బాబుని కమిటీ మొత్తాన్ని తెచ్చి నీ గృహం ముందు పంచాయతీ పెట్టిస్తా. ఇప్పుడే వస్తా. గ్రాములకి పంచాయతీ పెట్టిస్తున్నట. మన గ్రామ పెద్దలందరూ వచ్చి శివరామయ్య నీకైనా ఒక్క గాని ఒక్క బిడ్డ తిరుపతమ్మా, నా బిడ్డలు నీ కుమారుడికి ఇవ్వమంటే ఇవ్వను. ఏం చేస్తా? ఇవ్వనంటే ఇవ్వను. ఏం చేస్తావు? ఎక్కడున్నాడు? చెల్లెలు ఎంతవరకు మాట్లాడాలి? మాట్లాడాలి అన్నయ్య. వెంకమ్మ, పుట్టింట్లో ఆడపిల్ల కంటదాడి పెట్టుకుంటా పోయిందంటే ఓ అన్నయ్యో ఈ పుట్టిలో సర్వనాశనం అయిపోవాలో. వెంకమ్మ, దీపం పెట్ట దిక్కు లేకుండా పోవాలో. పక్కోడు పడిసావో, ఎనకోడు ఎగిరి పడిసావో. నేనేం చేసేదిరా మొన్న మొన్న నేడుస్తున్నావా అనే గారి కాంతడికి వెళ్ళిపోతారట. అలిగి వెళ్ళిపోతారట. హడావుడిగా వెళ్ళిపోతున్నారు. భోజనం తయారు చేసినటువంటి ఆ రంగమ్మ భర్త దాపు చేరుకుంది. అవును. ఏది అన్నయ్య వదిన మా భోజనం తయారైంది. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును. వెళ్ళిపోవడం ఏంటండి? వారు వచ్చినది ఈ భోజనం కదట. మన లక్ష్మీ తిరుగుతామని వారి అబ్బాయికి ఎత్తి కళ్యాణం చేయాలని అడిగారు. అంటే ఏమన్నారండి? ఏమన్నాను? ఏమన్నారా? అవును. అంటే మన అమ్మాయిని ఎవరికి ఇద్దామని? మంచి వాళ్ళే. ఏమిటే అట్లుండాలి మైకులు. అవును. అట్లా కదండి. ఏదో పోనేయండి. అబ్బా ఎప్పుడో ఒకప్పుడు ఏమిటే ఎప్పుడో ఒకసారి జరిగే పనులకి స్టార్ట్ ఎందుకు లేదే. నిన్న బాగానే ఉంది. ఏంటండి? ఏమిటి మా అన్నయ్య ఏంటి అడిగిన పరిస్థితి ఏమిటి అంటున్నాను. మన అమ్మాయిని వారి అబ్బాయికి ఎత్తి కళ్యాణం చేయాలని అడిగారు. మరి ఈయన ఎందుకన్నా ఉంటున్నాను. మన వాళ్ళు పేదవారే, మనకంటే కోటీశ్వరుడికి ఇద్దాం అనుకుంటున్నాను. పోయే వేళ విశేషం మంచిది కాక కోట్ల సులభంలో ధనం పోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మనకు 7 వాళ్ళు వాళ్ళకే రాసిద్దాం. పోతే ఆస్తి మొత్తం వాళ్ళకే రాసిద్దాం. మొత్తం కౌలు పొలం ఉన్నది ఒక్క అమ్మాయి. మా లక్ష్మి నా మాట ఎట్లేదు. నాన్నగారు, అమ్మ చెప్పిన మాటలో ధర్మం ఉంది నాన్న. ఏమిటమ్మా? ఇంటి ఆడపడుచు ఎవరైనా కన్నీరు పెట్టకూడదు. పుట్టింటిలో ఇల్లు భస్మ అయిపోతుంది. అవును. పొట్టు తిని పుట్టింటి పేరు చెప్పుకుంటారు ఆడవారు. అందుకే వారికి ధన్యస్తి. అందుకే ఏంటనా ఆ విధంగా
నాన్నగారు నన్ను ఈ కాకాయ వారికి కళ్యాణం చేయి. ఈ పరిస్థితి నీకు తెలియదమ్మా. ఏం నాన్న? ఏం అమ్మా ఏం వారి పరిస్థితి? వారి పరిస్థితి నీకు తెలియదమ్మా. ఏం జరుగుతుంది? వారి చూడ ఈ తగ్గలు తాకదళ్ళు కట్ట వస్త్రం లేదు పండ పానుగులే తల్లి. వారి గృహలు పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగవమ్మా. నా మాటను తల్లి ఇచ్చినారా? ఏమిటమ్మా? ఈనాడు 7 మేడలు కట్టాం. ఒక బిడ్డను జన్మించాను. లేదు కలకాలం ఈ ధనం మన దగ్గర ఉండదు నాన్న. అవునమ్మా. మనకంటే ముందు చక్రవర్తులు రాజాది రాజులు ఓహో అడుగులు పాలైపోయినారు నాన్న. అవును. రోజు కింకరుడు ఇత్తడి మాటకే మచ్చాన్ని బోల్త కొట్టించింది. కింకరుడు వద్దు తల్లి, ఇది దివిసుమారాగారంటే బాగుంటుంది. వారి పరిస్థితి తెలియదమ్మా. వారి చుట్ట ఈ తగిలిళ్ళు తాటగిదళ్ళు కట్ట వస్త్రం లేదు పండు పనుగులే తల్లి. గీతాకుళ్ళు తాటగదుళ్ళు సంసారం చేస్తానా? మనకి ఎందుకు మేనరికమైన గోపి బావ మేనరిక అంటే మించింది ఉంటుందా నానా? రంజీ గారు కావాలని ఉండవు. మేనమేమైనా మేనత్తైనా వారి కుమారుడు గోపైన కళ్యాణం చేసుకుంటారు. ఎవరికైనా ఆడపిల్లని ఇవ్వవలసిందే కదా. నా మేనల్లుడు గోపైకి ఇవ్వాలి. నేను బావ కనపోయిపోయినా కానీ దున్నలు ఆగట్లా ఎద్దులు ఆగట్లమ్మాయి. మీరు రాగానే తిరుపతి మా గోపాల బాబునే కళ్యాణం చేసుకుంటానని మాట ఇచ్చింది. అందుకని వచ్చాను బాబు. మీ కొల్లూరు చుట్టూ మాకొద్దు. మీ అమ్మాయిని మా అబ్బాయి చేసుకోడు. మీ సమానంగా మాకొద్దు. మన కష్టమైన పిల్లలు చూడకూడదు అనుకో. తగ్గించండి. తగ్గించండి. వెళ్ళిపోతారు. ఆపేసా లేకపోతే పుల్లేందిరా ఏ ధ్యాసోడుకా ధ్యాస అన్నట్టు మేము మా 3 పిల్లలు మాట్లాడుకునే మాటలేంది. నువ్వు పుల్లులేంది ఆపులేంది. ఆ ఆపుల పుల్లు నుంచి దేశం ఆగమైపోతుంది. అది కాదండి. వీడు క్షణం పోయినా కానీ కాదండి. వాడు తాడు పోయినా కానీ ఇంకా సిగ్గు పెట్ట. అది కాదండి. అందుకనే ముందుగానే బాగుంచుకున్నాడు. అది కాదండి. మీరు ఆపంటే ఆయన ఏ అర్థం తీసుకున్నాడు? ఆడలు కొట్టుకోమని ఆపుకున్నా. సంగతి ముందు మీరు చెప్పాలి కదా ఆయనకి. ఆపే మాట్లాడు. నువ్వు పోయేది కాకుండా జనాన్ని కూడా జరగొట్టు. వాడు బాగుండమని జరగొట్టు పెట్టావు. ఇంటికాడ వచ్చేంత ఏమైపోయిందో. సరేలే. అది కాదండి బాబు వెళ్ళిపోతాడు లాక్కొని వచ్చాడు. రప్పించారు. లక్ష్మీ తిరుపతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నారు. ఒరే శాస్త్రి గారు ఎక్కడ ఉన్నాడు చూడు. ఏమయ్యా గురుమూర్తి? శాస్త్రి గారు లక్ష్మీ తిరుపతి జన్మించింది ఏ రోజున? అభ్యాసం చేయించినది. తిరుపతి యాత్ర వెళ్ళినది కూడా. నక్షత్ర యుక్త లగ్నము దశమై శుక్రవారం 9 గంటల ఉందండి. అయ్యా కుదరదు. తిరుపతి కళ్యాణం తిరుపతిలో చేస్తాను అనుకున్నాం. ఇంకో లగ్నం చూడండి. లగ్నాలు లేవు. చుక్క మూడంలో ఉంది. అయ్యా 6 మాసాల దాకా లగ్నాలు లేవు ఇక్కడ. అయ్యా ఇక్కడ వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టించి కలశం నిలిపి దంపతులకి కళ్యాణం జరిపించండి. ఓహో ఆ తదుపరి తిరుపతి చూసుకొని తిరుపతి యాత్ర వెళ్ళి అవుతున్నాం. అక్కడున్న స్వామివారే ఇదిగో లగ్గ బ్రతిక
సరే అలాగే రాయండి. అలాగేనండి. ఇంకొక మాట అండి, ఏంటో బాగారు ఆ, మీరు మీ గ్రామంలో మీకు రూపాయి బాకీ ఎవరు నాకు తెలుసు. లేదండి. ఇందాకనే చెప్పాక ఊరంతా షాటప్ అని. ఇస్తే మీరు తిరిగి ఇవ్వరు. మా ఇంట్లో ఉంటాయి కదా దీనికి. ఖర్చుకి ఏమైనా డబ్బు కావాలంటే అడిగి తీసుకోండి. ఏంటండి ఏమండి ఈ రూపాయలు అడగండి, 1000 రూపాయలు అడగండి. అడిగేస్తా పో. మావా గోడ అనుకున్నా కానీ గోడది మన శ్రీనివాసరావు. ఇంక ఈ శ్రీనివాసరావు కాదు, ఇంకో శ్రీనివాసరావు, టాప్ టిప్ శ్రీనివాసరావు. మామూలు రజకులు కాదు వారు. నేను గోడ అనుకొని కాలు పెట్టా. గోడ చెప్పలేదా? గోడ అని చెప్పొద్దోడు. మంచివాడు. మంచోడు అయితే గోడ ఏమైంది? ఎంత కావాలి? అబ్బాయి పెళ్లికి, బట్టలకి, ఖర్చులకి మొత్తానికి కలిపితే 1000 రూపాయలా? 1000 రూపాయలు సరిపోతుంది పేదవారికి. ఏంటండి 1000 రూపాయలు ఎలా సరిపోతాయి అంటున్నాడే. అన్నాడండి. కావండి ముద్దు చెరుపుడు సంఖ్య ఎక్కాలండి. 2000 అడగండి. 2000 రూపాయలు బ్రిటిష్ పరిపాలన 10వ శతాబ్ద కాలం. 2 రూపాయలు పిల్లలట జాలి పోసిన నడుము కట్టాడు కాక. ఏంటి మనం వచ్చిన సమయం మంచిది. అవునండి. కోటేశ్వరుడు పెట్టి మన పేదవారి కోడలు కాబోతుంది. అవునవును. కూర్చోబెట్టి త్వరగా గోపితో చెప్పాలి. ఒక్క దొక్కతో బండి కట్టాడు. చేరుకున్నారు. కన్న కుమారుడు గోపిరాజు చూచాడు. గోపయ్య కోరమేసం కలిగిన వాడు. గోపయ్య పెళ్లి మేనత్త కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మ. అవును. ఆనంద భరితమైపోయినాడు గోపయ్య. పెద్దవాడి మా అమ్మ మా నాన్న ధర్మమే చేస్తున్నారు. ధర్మమే జరుగుతున్నాయి అని చెప్పి చిన్నప్పటి నుంచి వీడికి మంచి దుస్తులు గుర్తించాడు. చిన్నప్పుడు కాడి నుంచి దుస్తులు ఆడి వీడికి గోషే. మీ అన్ని 2000 ఉన్నాయి. ఇక గోపయ్య బట్టలు ఎలా ఉంటాయి తెలుసా? ఎందుకయ్యా గోపయ్య బట్టలు? ఇంకా కట్టోరు ఫలం మెరిసిపోవాలి. పెళ్లికి కూడా గోష పెడితే పేసిపోవాలి. లేదు లేదు, ఆ రోహం మీద గోస్తే అమ్మ తమ్ముడు అసలు ఆ నలుపు మీద ఎట్టుంటాడు గోషలో? మామూలుగా బాలమోహన్ ఉంటాడు. అదేం కాదు, అంత గోపయ్య పెళ్లికి మార్చేశారు. చాలా బాగా చూచారు. ఎలా ఉన్నారు గోపయ్య? పారిమాంతో పరిగించి పలు చేరుకున్నారు. అడిగినపురంలో ఎలా ఉన్నది? వీధులంది పందిళ్ళు, రంగరంగ వైభవంగా గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతాంబ కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నయ్య. ఏ విధముగా? గోపయ్యకి తెచ్చిన నలగేద్దాం నలిగే పవిత్రమైన గోపయ్య లగ్నం చూస్తున్నారు. ఈ రోజు మన నాటుపాలె గ్రామంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నారు. పూజ కూడా చాలా చక్కగా చేశారు. అవును, పూజ ఎంత బాగుంటే కథ అంత బాగా ఉంటుంది. ఈ విధంగా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయకుండా 2394వ ప్రోగ్రాం జరుగుతున్నది ఈ రోజున. ఇన్ని ప్రోగ్రాలు కూడా ఆ తల్లి శక్తితోనే జరుగుతున్నది. అవును. గోపయ్య తిరుపతి మనకి ఎలా నిలుస్తున్నారు నలుగురు?
శ్రీలక్ష్మి అమ్మో నక్షత్రం వస్తున్నాయి కావున పూజలు చేయరమ్మా మనసారా తల్లిని గొలు హారతితో రెడీ చేసుకోండి. అమ్మో నక్షత్రం పంపించాలి ముందు. నలుగురు పంపించారు ఒకేసారి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర మా తమ్ముడు గారు, మా బావమర్ది స్వామి గారు, నా బావమర్ది నాటూరి వెంకటేశ్వర గారు, నా తమ్ముడు హార్మలిష్టపతులు గారు, చేచి నాగమల్లేశ్వర గారు, వెంకటేశ్వర మా సొంత తమ్ముడు కేశవరావు గారు, మన్నయ్య గారు, మరియు నా మనవడు పవన్ కళ్యాణ్. ఈ రోజు మా బంధువులందరూ నా ముందు కూర్చున్నటువంటి వారు, మా అక్క చెల్లెమ్మలు, నా భార్య, నా మనవరాళ్ళు, అందరూ కూడా ఉన్నారు. పవిత్రమైన గోపాల కళ్యాణం జరుగుతున్నది. నలుగుకి రామయ్య అయ్యా నందకుమారుడా, నలుగుకి రామయ్య నలుగు నడుస్తున్నారు. గోపయ్యకు హారతిస్తున్నాడు. గోపయ్య ఎలా ఉన్నాడు తమ్ముడు? గోపాలు అలాగే మన వేటపాడి గ్రామంలో కథా కార్యక్రమం జరిపిస్తూ లలితబాబు గారు, సస్యం గారు, వెంకటరావు గారి కమిటీ వారందరూ కలిసి బాణాల సుజాత గారి ఇంటికి ఎలా భోజనాలు తయారు చేశారు. కథ వారికే కాకుండా వారు ఇచ్చిన బంధువులు కూడా 20 మంది కూడా భోజనం చేసింది. అవును, సుజాతమ్మ గారు స్వామి గారు ఎలా చేశారు? సంతర్పణ చేసే రండి మన శివరా